వీక్షకులందరికీ నమస్కారం. సైబర్ నేరాల గురించి మనం గతంలో కూడా ఒక 4-5 వీడియోలు చేసుకున్నాం. దేశాన్ని పట్టపగలు అర్ధరాత్రి అని తేడా లేకుండా లూటీ చేస్తున్న సైబర్ నేరగాళ్ళు చైనా, కొలంబియా, మయన్మార్ కేంద్రంగా వేలాది మంది భారతదేశం మీద ఫోకస్ పెట్టారు. భారతదేశంలో ఏటా 60,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొలగొడుతూ ఉన్నారు. అది అధికారిక గణాంకాలు. ఇక డబ్బు పోయిన తర్వాత ఎలాగో తిరిగి రాదు కానీ వదిలేసి కేసు దాకా కూడా పెట్టకుండా కనీసం కంప్లైంట్ కూడా ఇవ్వకుండా పోయే కేసులు ఇంకా చాలా ఉన్నాయి. ఇదేదో కేవలం చదువు రాని వాళ్ళని దోచుకుంటుందో, అటు ఇటు కానీ చదువులు ఉన్న వాళ్ళని దోచుకుంటున్నారంటే అది కాదు. సమాజంలో ఉన్నత చదువులు చదువుకున్న ప్రొఫెసర్లు, బ్యాంకుల్లో మేనేజర్లుగా పనిచేసి రిటైర్డ్ అయిన వాళ్ళని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగాలు చేసిన వాళ్ళని, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని, వీళ్ళు వాళ్ళు అని లేదు, అందరినీ మోసం చేసే స్థాయికి సైబర్ నేరగాళ్ళు ఎదిగారు. గతంలో మనం వీడియోలో చెప్పుకున్నాం, చైనాలో ఒక్కొక్కడు 5,000 మందిని సైబర్ నేరగాళ్ళని తయారు చేసి ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకుంటా ఉన్నారు. సరే, 5,000 మంది చైనా వాళ్ళు అంటే చైనా వాళ్ళు కాదు. దుబాయ్లో ఉద్యోగం అని చెప్తాడు, తెలంగాణ నుంచి ఒక 100 మందిని వేసిపోతాడు. దుబాయ్లో దింపిన తర్వాత ఇక్కడ ఖాళీ లేదంటే ఇంటికి వెళ్ళిపోమంటున్నారు, మీకు అర్జెంటుగా కావాలంటే చైనాలో జాబ్ ఉంది, అక్కడ ఒక 2-3 నెలలు చేసిన తర్వాత మరలా తీసుకొస్తే వదులుతాము మిమ్మల్ని దుబాయ్లో అని చెప్పటం, పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకోవడం, చైనా తీసుకెళ్ళటం. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 100 మందిని, ఒడిశా నుంచి 100 మందిని, మహారాష్ట్ర నుంచి 100 మందిని, తమిళనాడు నుంచి 100 మంది, అంటే ఏ లాంగ్వేజ్ మాట్లాడేవాడిని ఫ్లూయెంట్గా ఆ లాంగ్వేజ్ వాడిని తీసుకెళ్ళడం, అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం, డిజిటల్ అరెస్ట్ల పేరుతో దేశాన్ని కొల్లగొట్టారు గడిచిన 2 సంవత్సరాలుగా. అంతకుముందు మీకు గిఫ్ట్ వచ్చింది, ఎయిర్పోర్ట్లో ఆగిపోయింది, 3 కోట్ల రూపాయలు గిఫ్ట్ వచ్చింది, నిన్ననే మీరు డీమార్ట్లో పర్చేజ్ చేశారు, అవన్నీ డిప్పు తీస్తే మీకు 3 కోట్లు వచ్చిందని చెప్పి రకరకాలుగా అవి 2 సంవత్సరాలు నడిపారు. అది ఆగిపోయిన తర్వాత డిజిటల్ అరెస్ట్లు వచ్చాయి. ఇక స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే 3 నెలల్లోనే మీ డబ్బు 500% పెరిగిద్ది అని, కావాలంటే చూసుకోండి అని చెప్పేసి లాగిన్లు ఇవ్వడం, నకిలీ యాప్లు తయారు చేయటం, ఈ విధంగా జనాలని శుభ్రంగా దోచుకొని జీరో చేస్తూ ఉన్నారు. జేడి లక్ష్మీనారాయణ, సిబిఐ జేడీగా పనిచేసిన లక్ష్మీనారాయణ భార్య కూడా చివరికి సైబర్ నేరగాళ్ళ వలలో పడ్డారు. అంటే సైబర్ నేరాలు ఏ స్థాయికి పాకాయో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక నిన్న ఢిల్లీలో జరిగిన ఒక ఘటన మనం చూస్తే, ఒక ఫ్యామిలీలో 2 దంపతుల నుంచి 15 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్ళు. అంటే మనం అర్థం చేసుకోవాలి, జీవితం మొత్తం కష్టపడి పోగు చేసిన డబ్బు మొత్తాన్ని వారం 10 రోజుల్లో సైబర్ నేరగాళ్ళు ఊడ్చుకుపోతా ఉన్నారు. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి, దీనికి సంబంధించి సీరియస్గా కనుక పాలసీ తీసుకురాకపోతే దేశాన్ని శుభ్రంగా లూటీ చేసి డొల్లా చేస్తారు, అందులో ఎలాంటి అనుమానం లేదు. ప్రతి నెల 1,680 కోట్ల రూపాయల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయని ఘనంగా చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల సైబర్ నేరగాళ్ళు జనాల నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచుకుపోయారు అనే విషయాన్ని కూడా ప్రకటించాలి. ఇక తాజాగా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బయటపడ్డ సైబర్ నేరాలు ముఠాలు కనుక చూస్తే, ఇక్కడ ఉండే స్థానికులు కూడా చైనా ముఠాలతో చేతులు కలిపి మయన్మార్ గ్యాంగులతో పనిచేస్తూ, కొలంబియా గ్యాంగులతో పనిచేస్తూ 547 కోట్ల రూపాయలు దోచుకున్నారు. అంటే సైబర్ నేరాలు ఏ స్థాయికి వెళ్ళాయో చూడాలి. ఇక ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఫ్యామిలీలో కూడా ఒక వ్యక్తిని ఒక రోజంతా డిజిటల్ అరెస్ట్ చేసి రూమ్లో నుంచి బయటికి రాకుండా చేశారంటే ఏ స్థాయికి వెళ్ళిందో చూడాలి. సైబర్ నేరాలు అదుపు చేయకుండా ఇలాగ పరిస్థితి కనుక కొనసాగితే ఎవరి అకౌంట్లో ఉన్న డబ్బుకి హామీ లేదు. సరే, అసలు ఫోన్ ఎత్తనం అన్నా కూడా ఏదైనా పొరపాటున ఒక లింక్ వచ్చి వాట్సాప్లో వెడ్డింగ్ కార్డు ఎవడో పంపించినట్టు పంపిస్తాడు, ఆ లింక్ కనుక క్లిక్ చేస్తే అంతే సంగతి, అకౌంట్ ఖాళీ అయిపోతాడు. ఈ విధంగా దోపిడీకి పాల్పడుతూ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద సీరియస్ కనుక యాక్షన్ పెట్టకపోతే రేపు దేశ భద్రతకే ప్రమాదం. బ్యాంకు ఖాతాల్లో డబ్బు మొత్తం కొల్లగొడితే చేసే పరిస్థితి ఏముంది?
ఇప్పుడు వ్యక్తిగత ఖాతాల్లో కూలగొడతా ఉన్నారు. సేవింగ్ అకౌంట్లో, కరెంట్ అకౌంట్లో. రాబోయే రోజుల్లో అసలు బ్యాంకుకి సంబంధించిన ఖాతాల్లోనే కాజేసే ప్రమాదం కూడా ఉంది. దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ఇప్పటికైనా మేధావులతో, నిపుణులతో, ఐటీ నిపుణులతో, సైబర్ నిపుణులతో చర్చించి నేరాలు అదుపు చేయడానికి కనుక కీలకమైనటువంటి క్రియాశీలకమైనటువంటి చర్యలు కనుక తీసుకోకపోతే రాబోయే రోజుల్లో దేశం మొత్తాన్ని డొల్ల చేసే ప్రమాదం ఉంది. చైనా వాడు భారతదేశానికి కేవలం సరిహద్దులో మాత్రమే శత్రువు కాదు. సైబర్ నేరాల పేరుతో వాడు భారతదేశం నుంచి దోచుకుంటున్న డబ్బు గత 10 సంవత్సరాల్లో 4 లక్షల కోట్ల రూపాయలు. ఎవరైనా దీంతో విభేదించగలరా? ఇప్పటికైనా సైబర్ నేరాలను పూర్తిగా కనుక కంట్రోల్ చేయకపోతే దేశంలో ఎవరిని ఒక్కడి ఖాతాలో కూడా రూపాయి కూడా లేకుండా కూలగొట్టే ప్రమాదం ఉంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. మీకు గనక ఎలాంటి అనుభవాలు ఎదురైతే ఆ విషయాలను కూడా స్పష్టంగా కామెంట్ చేయండి.